వైష్ణవి గారే అంటున్నాం, మరి సార్ పూర్తి పేరు అర్థమైతే లేదు. అనిరుద్ధ్ గారు, గౌరవ కార్పొరేటర్లు రాజ్యలక్ష్మి గారు, శ్రావణ్ గారు, సునీతమ్మ గారు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరిన నమస్కారం. ఇది మంచి శుభ సందర్భం. షటిల్గూడలో కొత్త రైలు చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేసుకునేటువంటి మంచి రోజు ఇది. నువ్వు కూడా కూర్చో అమ్మా, కూర్చోండి, కూర్చేసుకో, కూర్చో. वैष्णव जी, आप तेलुगु नहीं जानते हैं, मैं जानता हूँ. तो हैदराबाद एंड सिकंदराबाद दो रीजन का आपका ऑफिसेस को लेके मैं पूरा घूम के आया हूँ. किधर किधर क्या है सब मालूम करके आया हूँ. इसके बाद मैं आपका जनरल मैनेजर से मीटिंग मुलाकात हुआ था. इसके बाद सेकंड मीटिंग भी हुआ था आफ्टर मिनिस्टर से मीटिंग होने के बाद. आप जानते हो सभी लोग, देश के अंदर दो पोर्टफोलियोस, वन इज रेलवे पोर्टफोलियो, द अनदर वन इज नेशनल हाईवेज. इसके बारे में पार्लियामेंट में चर्चा होने के बाद सभी जो तारीफ किया था, प्रेज किया था रेलवे डिपार्टमेंट को एंड नेशनल हाईवेज को. कभी कभी बजट के ऊपर बात करते टाइम पे थोड़ा क्रिटिसाइज भी होता था, मगर ये दो डिपार्टमेंट के बारे में विदाउट क्रिटिसिजन पूरा चला था. मैं एमपी जीतने के बाद राजशेखर रेड्डी जी, मैं चार बार अश्विनी वैष्णव से मैं मीटिंग करा था. मैं एक ही बात याद दिलाया था उनको, सर मल्काजिरी पार्लियामेंट के अंदर पूरा रेलवे स्टेशन मल्काजिरी में है, रेलवे प्रॉपर्टीज भी मल्काजिरी में है, रेलवे लाइन्स, रेलवे प्रॉपर्टीज, रेलवे क्वार्टर्स, रिटायर्ड रेलवे एम्प्लॉइज. एक ही बात में बोलो तो अगर सिकंदराबाद जोन जो रेल निलयम का जो हिसाब किताब है पूरा हमारा पार्लियामेंट में आता. इट इज़ प्राउड. मगर पूरा कितना तकलीफ हो रहा आप लोग आप नहीं जानते सब बोल के मैं पूरा समझाया था. अगर मैं एमपी पहले बार जीत के आया हूँ, मंत्री जी आपका अगर काम सही हो सकता है तो थोड़ा हमारा इमेज बढ़ेगा. हमारा इमेज इनसे जुड़ा हुआ है बोल के मैं बताया था. आप जानते हैं मैं फॉर्मर फाइनेंस मिनिस्टर बोल के अभी बताया था, ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. గతంలో ప్రభుత్వాలు చూసినా ఇప్పుడు కూడా చూస్తున్నా. నేను పార్టీలో ఉన్నా అని మాట్లాడుతున్నాను. నేను ఈ పార్టీ ఆ పార్టీ, నాకు కూడా ఒకసారి గెలిచేంత వరకే పార్టీలు తప్ప గెలిచిన తర్వాత మల్కాజిరి పార్లమెంట్ ప్రజలకు నేను ఎంపీని, మల్కాజిరి అసెంబ్లీకి వారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారు ఇక్కడ గౌరవ కార్పొరేటర్లు కూడా వాళ్ళ వాళ్ళ పరిధి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఒకసారి గెలిచిన తర్వాత వారి బాధ్యత ఓటేసిన వాడనా ఓటు వేయని వాడనా ఈ సంకుచితమైనటువంటి ఆలోచన ఉండదు. నేను 25 ఏళ్ళుగా మేము అన్ఇంటరప్టెడ్ జీవితంలో ఉన్నాం. మేము ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా, ఏ పార్టీ అపోజిషన్ ఉన్నా పొజిషన్లు ఉన్నా ఎక్కడున్నా కూడా నేను అపోజిషన్ ఉన్నా కదా నాకు ఇది ఒత్తిడి రాదన్నటువంటి భావన మాకు ఎప్పుడు లేకుండే. నిజంగా కూడా అప్పుడు ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇలా అసెంబ్లీలో మేము కూడా అట్లాంటి వాతావరణం చూసినాం. ఈ మధ్యలో ఎందుకో కొంత మారిపోయింది. అది సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ, దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇవాళ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ నాయకత్వం వహించాలి. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజానికాన్ని నాయకత్వం వహిస్తుంది. ఒకవేళ కనుక ఇవాళ ఇక్కడి ప్రభుత్వాలు కనుక ఆలోచించినట్టు కనుక కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఉంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అది 720 కోట్లతో ఎందుకు నిర్మాణం అవుతుంది? బ్రిటిష్ కాలంలో కట్టిన, నిజాం కాలంలో కట్టినటువంటి ఆ రైల్వే స్టేషన్
సున్నాలేసింది తప్ప ఇంత ట్రాఫిక్ పెరిగినా, ఇన్ని ప్లాట్ఫామ్లు పెరిగినా, ఇన్ని ట్రైన్ల సంఖ్య పెరిగినా ఇవాళ ఆ దానికి సున్నాలేసింది తప్ప ఎప్పుడు కింద మార్పు లేదు. రైల్వే స్టేషన్లో కూర్చున్నంతసేపు మనకు దర్శనం ఇచ్చేటి ఏంటి? పంది కోకులు దర్శనం ఇచ్చేది, ఈగలు దోమలు దర్శనం ఇచ్చేది, కంపు వాసన తప్ప రైల్వే స్టేషన్ ఇంకో రకంగా ఉండదు. నాకు తెలిసి ఆఫ్టర్ 77 years ఆఫ్ ఇండిపెండెన్స్ నేను అంటున్నా, టెక్నాలజీ లేదా? ప్రపంచంలో ఈ మలమూత్రాల విసర్జన లేకుండా స్టేషన్లు ఏమంటే ఉన్నాయి, కానీ మనసు పెట్టేటువంటి వాళ్ళు లేరు. కానీ వాళ్ళ నువ్వు రైల్వే స్టేషన్ పోతే నీ ఈగలు లేవు, దోమలు లేవు, పంది కుక్కులు లేవు, కంప వాసన లేదు. ఇలా రేపు నిర్మాణమయ్యేటువంటి నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది, గుర్తుపెట్టు, మోడ్రన్ ఎయిర్పోర్ట్. ఇవాళ కాచిగూడ రైల్వే స్టేషన్ అంటే ఫండ్స్ గురించి మాట్లాడుతున్నా. తెలంగాణలో భాజపా సర్కార్ లేదు, కానీ తెలంగాణలో కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఒకదాని 720 కోట్లు, ఒకదాని 330 కోట్లేమో, ఒకదాని 350 కోట్లు, 450 కోట్లు, అంటే 2000 కోట్ల రూపాయలు. ఇక్కడ మనం కట్టే, మీ పక్కకి కట్టేటువంటి చెర్లపల్లి రైల్వే స్టేషన్ మీరు ఎప్పుడైనా పోయి చూసిరండి, అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ తలదండ పద్ధతిలో ఉంటుంది తప్పుకోవట్లేదు. అంటే ఒక 2000 crore రూపీస్ ఒక రైల్వే స్టేషన్ మీద ఖర్చు పెట్టిందంటే భారత ప్రభుత్వం ఎటువైపు పోతుందో ఒకసారి అర్థం చేసుకోండి. నేను చాలాసార్లు చెప్తా, భారత్ అంటే పేద దేశం, థర్డ్ వరల్డ్ కంట్రీ, ఎదుగుతున్న దేశంగా ఉండే, కానీ ప్రపంచంలో అగ్రగామి దేశాలతో పోటీ పడగలిగే సత్తా, శక్తి సంతరించుకున్న దేశం భారతదేశం, గుర్తుపెట్టుకోండి. నేను కేంద్ర ప్రభుత్వాన్ని పోవడానికో మోడీ గారిని పోవడానికో కాదు. ఇవాళ నిన్న ప్రెస్ మీట్ చెప్పొచ్చింది మా కిషన్ రెడ్డి గారు, దేశంలో 990 కిలోమీటర్ల న్యూ రైల్వే లైన్స్ని మళ్ళీ వాళ్ళ 34,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్నారు. అంతకుముందు 2 కోట్ల, 3 కోట్ల, 5 కోట్ల గివ్వే ఆలోచించి తప్ప, ఈవెన్ రైల్వే డిపార్ట్మెంట్ ఆల్సో నేను చెప్పిన చూసినా కదా, మొత్తం 200 కోట్ల రూపాయలు పెట్టి నేను హైవే నిర్మాణం చేసి రైల్వే పోర్షన్ దాదాపు 60 కోట్ల రూపాయలు అయితే 6 కోట్లు మాత్రమే ఇచ్చింది రైల్వే డిపార్ట్మెంట్, 6 crores ఓన్లీ. కానీ ఇవాళ రైల్వే డిపార్ట్మెంట్ ఒక పెద్ద గుణాత్మకమైన రెవల్యూషనరీ చేంజ్. ఈ ఆర్యూబీలు, చిన్న చిన్న అండర్ పాసులు, లేకపోతే ఆర్ఓబీలు కూడా 100% రైల్వే డిపార్ట్మెంట్ డబ్బుతో చేయడానికి ముందుకు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. 100%. నేను మొన్న గుల్లపోచంపల్లి, నేను మేడ్చల్ కాడ మొదలుపెట్టినా. మేడ్చల్ కాడ మొదలుపెట్టి ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, చాలా రోజుల నుంచి ఆగిపోయింది. అది కూడా ఇరుకంగా కడుతున్నాడు. నేను వెంటనే అడిగినా, ఈ కాలంలో ఎందుకు ఇరుకంగా కడుతున్నావా, నువ్వు ఇంత నేరో ఎందుకు కడుతున్నావు, రేపు ఇటు విపరీతంగా ఎక్స్పాన్షన్ అవుతుంది, మీకు ఐడియా ఉండాలి. ఇవాళ న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా కూడా మల్కాయిలో ఈ మేడ్చల్ వైపు, ఉప్పల వైపు, ఇటువైపు ఏముంటుంది, మీరు గింతలను ఆలోచించలేదు. మనం ఆలోచన చేస్తే ఒక 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో ముందుకు ఆలోచించాలి కదా. మోడీ గారు ఏం ఆలోచిస్తున్నారు, మీరేం ఆలోచిస్తున్నారని చెప్తే అప్పటికప్పుడే వెంటనే దాన్ని విడితి పెంచుకొని పని మొదలు పెట్టుకునే కదా, విడితి పెంచుకొని పని మొదలు పెట్టుకుని అప్పటికప్పుడే పక్కకు వచ్చినాం. గుల్లపోచంపల్లి ఒక పక్కకేమో కన్స్ట్రక్షన్ అయిపోయింది, యూటిలైజేషన్ లేదు, 20 కోట్ల 30 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, యూటిలైజేషన్ లేదు. ఏంది అంటే 70 లక్షల దగ్గర అయిపోయింది. ఎవరు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. నేను ఈ 70 లక్షలు రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా ఇంపార్టెంట్ కాదు, ఖర్చు పెట్టబడే డబ్బు వృధా అయిపోతుంది. ఆ డబ్బు అయినా ప్రజలదే, ఈ డబ్బు అయినా ప్రజలదే. ఇంత టెక్నికాలిటీలో వెళ్ళిపోతారు, మోడర్న్ ఉండాలి, ప్రొడక్టివ్ ఉండాలని చెప్తే ఆ డబ్బు కూడా మేము ఇస్తామని చెప్పింది రైల్వే డిపార్ట్మెంట్. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ల్యాండ్ అక్విజిషన్ డబ్బు కూడా మేమే ఇస్తామని చెప్పిండ్రు, ఇవ్వాలని చెప్పినాం. అది వస్తే ఇంకొక వెంట కూడా బయటపడేటువంటి ఆస్కారం ఉన్నది. అనేక ముందు ఇంతకుముందు రాజశేఖర్ చెప్పినట్టుగా అల్వాల్ మనది డౌటన్ నుంచి వెళ్ళిపోతుంది, డౌటన్ నుంచి అవసరం నుంచి కింద పోతాం. అక్కడ కూడా అటొకటి ఇటొకటి సిగ్నల్ పెట్టింది, అక్కడ కూడా సిగ్నల్ పెట్టింది. నేను ఇక్కడ ఎందుకు సిగ్నల్ పెట్టింటే ట్రాఫిక్ బాగా అయిపోయింది సార్, ట్రాఫిక్ జాబ్ బాగా అయిపోతే ఒక వెంట పెంచుకోవచ్చు కదా అంటే లేదు సార్ ప్రొవిజన్. ఒకప్పుడు రైల్వే డిపార్ట్మెంట్లో ఒకసారి ఇప్పుడు రామకృష్ణప్పుడు చెప్పినాం, ఒకసారి వాళ్ళ గేట్ ఎత్తేసిన తర్వాత రైల్వే డిపార్ట్మెంట్ ఓంట్ స్పేర్ 1 single పైసా. కానీ మేమన్నాం, ఇంతకుముందు చెప్పినా కదా, కేంద్రం అవుతుంది, రాష్ట్రం అవుతుంది, ప్రజలకు కావాలంటే సౌకర్యం కావాలి. మేమన్నాం
రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు, రాష్ట్ర ప్రభుత్వాల స్పందన తక్కువ ఉంది. మీరు చిన్నగా తక్కువ కాకపోవచ్చు కానీ స్పందన లేదు. కోఆర్డినేషన్ కూడా కష్టమవుతా ఉంది. ఇది అయితే లేదంటే మేమే 100% పెట్టి చేస్తామని చెప్పారు, 100% పెడతామని చెప్పారు. और एक सजेशन दिया था हमने तेलंगाना से, हम पार्लियामेंट में बात किए, मालूम है, तो रेलवेज़ के बारे में पार्लियामेंट में बात की थी. हमारा रघुनंदन राव को मौका दिया था. हम पूरा तेलंगाना में जितनी जो समस्या है, नॉर्थ का जितने साउथ का जितने जो समस्या, सारे समस्या वहाँ पर प्रस्ताव किया था. వారు అన్నారు ఒకటే మాట, డెఫినెట్గా ఇవన్నీ చేస్తామని చెప్పారు. మీరు ఇప్పుడు చెప్పిన తుర్కపల్లిది కావచ్చు, నేను ఇక్కడ కూర్చున్న వాజ్పేయి నగర్ ఇంకెప్పుడు రోజు అడుగుతుంది, ఫోన్ చేసినప్పుడు వాజ్పేయి ఎప్పుడు వేస్తారు. हमारा कॉर्पोरेट एवरीडे पूछते रहता, वाजपेयी नगर कितने साल हुआ सैंक्शन होके, वहाँ पे शिलान्यास भी हुआ था, ये इंसल्ट हो रहा हमको बोल के उन्हें बताता. पापा कॉर्पोरेटर छोटा है, आपके पास नहीं आते, आपके पास नहीं बोल सकते हो. इसलिए నేను ఏమంటున్నా ఒకటే, నేను ఇప్పుడు మీటింగ్ ఉంది మళ్ళా ఈ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ రెండింటితో ఒక మీటింగ్ ఉంది. తప్పకుండా ఇవన్నీ ఏ వర్క్ ఓరియంటెడ్గా ఉంటారో వాళ్ళకు 4 కాలాల పాటు ప్రజల ఆశీర్వాదం నిండుగా ఉంటుందనే విషయం నేను మర్చిపోతున్నాను. నేను 25 ఏళ్ళుగా మేము అన్ఇంటరప్టెడ్ జీవితంలో ఉన్నాం. మేము ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా, ఏ పార్టీ అపోజిషన్ ఉన్నా పొజిషన్లు ఉన్నా ఎక్కడున్నా కూడా, నేను అపోజిషన్ ఉన్నా కదా నాకు ఇది ఒత్తో రాదంటే భావన మాకు ఎప్పుడు లేకుండే. నిజంగా కూడా అప్పుడు ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ఇలా అసెంబ్లీలో మేము కూడా అట్లాంటి వాతావరణం చూసినాం. ఈ మధ్యలో ఎందుకో కొంత మారిపోయింది. అది సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ, దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇవాళ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, రాష్ట్ర ప్రజలందరికీ నాయకత్వం వహించాలి. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజానికాన్ని నాయకత్వం వహిస్తాం. ఒకవేళ కనుక ఇవాళ ఇక్కడి ప్రభుత్వాలు కనుక ఆలోచించినట్టు కనుక కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఉంటే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అది 720 కోట్లతో ఎందుకు నిర్మాణం అవుతుంది? బ్రిటిష్ కాలంలో కట్టిన, నిజాం కాలంలో కట్టినటువంటి ఆ రైల్వే స్టేషన్ సున్నాలేసిన తప్ప ఇంత ట్రాఫిక్ పెరిగినా, ఇన్ని ప్లాట్ఫామ్లు పెరిగినా, ఇన్ని ట్రైన్ల సంఖ్య పెరిగినా ఇవాళ ఆ దానికి సున్నాలేసిన తప్ప ఎప్పుడు కింద మార్పు లేదు. రైల్వే స్టేషన్లో కూర్చున్నంతసేపు మనకు దర్శనం ఇచ్చేటి ఏంటి? పంది కోకులు దర్శనం ఇచ్చేది, ఈగలు దోమలు దర్శనం ఇచ్చేది, కంపు వాసన తప్ప రైల్వే స్టేషన్ ఇంకో రకంగా ఉండదు. నాకు తెలిసి ఆఫ్టర్ 77 years ఆఫ్ ఇండిపెండెన్స్ నేను అంటున్నా, టెక్నాలజీ లేదా ప్రపంచంలో ఈ భారత్ అంటే పేద దేశం, 3rd వరల్డ్ కంట్రీ, ఎదుగుతున్న దేశంగా ఉండే, కానీ ప్రపంచంలో అగ్రగామి దేశాలతో పోటీ పడగలిగే సత్తా శక్తి సంతరించుకున్న దేశం భారతదేశం, గుర్తుపెట్టుకోండి. నేను కేంద్ర ప్రభుత్వాన్ని పోవడానికో మోడీ గారిని పోవడానికో కాదు. ఇవాళ నిన్న ప్రెస్ మీట్ చెప్పొచ్చింది మా కిషన్ రెడ్డి గారు, దేశంలో 990 కిలోమీటర్ల న్యూ రైల్వే లైన్స్ని మళ్ళీ ఇవాళ 34,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్నారు. అంతకుముందు 2 కోట్ల 3 కోట్ల 5 కోట్ల గివ్వి ఆలోచించి తప్ప, ఈవెన్ రైల్వే డిపార్ట్మెంట్ ఆల్సో నేను చెప్పిన చూసినా మొత్తం 200 కోట్ల రూపాయలు పెట్టి నేను హైవే నిర్మాణం చేసి రైల్వే పోర్షన్ దాదాపు 60 కోట్ల రూపాయలు అయితే 6 కోట్లు మాత్రమే ఇచ్చింది రైల్వే డిపార్ట్మెంట్, 6 crores ఓన్లీ. కానీ ఇవాళ రైల్వే డిపార్ట్మెంట్ ఒక పెద్ద గుణాత్మకమైన రెవల్యూషనరీ చేంజ్. ఈ ఆర్యూబీలు, చిన్న అండర్ పాసులు, లేకపోతే ఆర్ఓబీలు కూడా 100% రైల్వే డిపార్ట్మెంట్ డబ్బుతో చేయడానికి ముందుకు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. 100%. నేను మొన్న గుల్లపోచంపల్లి, నేను మేడ్చల్ కాడ మొదలుపెట్టి ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, చాలా రోజుల నుంచి ఆగిపోయింది. అది కూడా ఇరుకంగా కడుతున్నాడు. నేను వెంటనే అడిగినా, ఈ కాలంలో ఎందుకు ఇరుకంగా కడుతున్నావా, నువ్వు ఇంత నేరో ఎందుకు కడుతున్నావు, రేపు విపరీతంగా ఎక్స్పాన్షన్ అవుతుంది, మీకు ఐడియా ఉండాలి. ఇవాళ న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా కూడా మళ్ళీ విడితి పెంచుకొని పని మొదలు పెట్టుకునేది. అప్పటికప్పుడే పక్కకు వచ్చినాం గుల్లపోచంపల్లి, ఒక పక్కకేమో కన్స్ట్రక్షన్ అయిపోయింది, యూటిలైజేషన్ లేదు, 20 కోట్ల 30 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, యూటిలైజేషన్ లేదు. ఏంది అంటే 70 లక్షల దగ్గర అయిపోయింది.
ఎవరు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. నేను ఈ 70 లక్షలు రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా ఇంపార్టెంట్ కాదు. ఖర్చు పెట్టబడే డబ్బు వృధా అయిపోతుంది. ఆ డబ్బు అయినా ప్రజలదే, ఈ డబ్బు అయినా ప్రజలదే. ఇంత టెక్నికాలిటీలో వెళ్ళిపోతారు. మోడర్న్ ఉండాలి, ప్రొడక్టివ్ ఉండాలని చెప్తే ఆ డబ్బు కూడా మేము ఇస్తామని చెప్పింది రైల్వే డిపార్ట్మెంట్. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ల్యాండ్ అక్విజిషన్ డబ్బు కూడా మేమే ఇస్తామని చెప్పిండ్రు, ఇవ్వాలని చెప్పినాం. అది వస్తే ఇంకొక వెంట కూడా బయటపడేటువంటి ఆస్కారం ఉంది. అనేకం ఉన్నాయి. ఇంతకుముందు రాజశేఖర్ చెప్పినట్టుగా అల్వాల్ మనది డౌట్ నుంచి వెళ్ళిపోతుంది, డౌట్ నుంచి అవసరం నుంచి వెళ్ళిపోతాం. అక్కడ కూడా ఒకటి అటొకటి ఇటొకటి సిగ్నల్ పెట్టింది, అక్కడ కూడా సిగ్నల్ పెట్టింది. నేను ఇక్కడ ఎందుకు సిగ్నల్ పెట్టింటే ట్రాఫిక్ బాగా అయిపోయింది సార్. ట్రాఫిక్ జాబ్ బాగా అయిపోతే ఒక వెంట పెంచుకోవచ్చు కదా అంటే లేదు సార్ ప్రొవిజన్. ఒకప్పుడు రైల్వే డిపార్ట్మెంట్లో ఒకసారి ఇప్పుడు రామకృష్ణప్పుడు చెప్పినాం, ఒకసారి వాళ్ళ గేట్ ఎత్తేసిన తర్వాత రైల్వే డిపార్ట్మెంట్ ఓంట్ స్పేర్ 1 సింగిల్ పైసా. కానీ మేమన్నాం, ఇంతకుముందు చెప్పినా కదా, కేంద్రం అయితేంది రాష్ట్రం అవుతుంది, ప్రజలకు కావాలంటే సౌకర్యం కావాలి. మేమన్నాం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు, రాష్ట్ర ప్రభుత్వాల స్పందన తక్కువ ఉంది, మీరు చిన్నగా తక్కువ కాకపోవచ్చు కానీ స్పందన లేదు, కోఆర్డినేషన్ కూడా కష్టమవుతా ఉంది, ఇది అయితే లేదంటే మేమే 100 పెట్టి చేస్తామని చెప్పారు. 100 పెడతామని చెప్పారు. और एक सजेशन दिया था हमने तेलंगाना से, हम पार्लियामेंट में बात किए, मालूम है, तो रेलवेज के बारे में पार्लियामेंट में बात की थी. हमारा रघुनंदन राव को मौका दिया था. हम पूरा तेलंगाना में जितने जो समस्या है, नॉर्थ का जितने साउथ का जितने जो समस्या, सारे समस्या वहाँ पर प्रस्ताव किया था. వారు అన్నారు ఒకటే మాట, డెఫినెట్గా ఇవన్నీ చేస్తామని చెప్పిండ్రు. మీరు ఇప్పుడు చెప్పిన తుర్కపల్లిది కావచ్చు, నేను ఇక్కడ కూర్చున్న వాజ్పేయి నగర్ ఇంకెప్పుడు రోజు అడుగుతుంది, ఫోన్ చేసినప్పుడు వాజ్పేయి ఎప్పుడు వేస్తాం. हमारा कॉर्पोरेट एवरीडे पूछते रहता, वाजपेयी नगर कितने साल हुआ सैंक्शन होके, वहाँ पे शिलान्यास भी हुआ था, ये इंसल्ट हो रहा हमको बोल के उन्हें बताता. पापा कॉर्पोरेटर छोटा है, आपके पास नहीं आते, आपके पास नहीं बोल सकते हो. इसलिए నేను ఏమంటున్నా ఒకటే, నేను ఇప్పుడు మీటింగ్ ఉంది మళ్ళా ఈ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ రెండింటితో ఒక మీటింగ్ ఉంది. తప్పకుండా ఇవన్నీ ఏ సమస్యలు అయితే ఇప్పుడు ప్రస్తావించాను అవన్నీ ఇలా అల్వాల్లో కూడా ఇంకొక వెంట పెంచుకునేటువంటి ఏర్పాటు కావచ్చు. మనకు నానాజీ నగర మన నాగిరెడ్డి నగర్ నుంచి వెళ్ళి లయోలా కాలేజ్ వైపు ఉండేటువంటిది కావచ్చు. తర్వాత ఒక కొత్త రైల్వే స్టేషన్ మా పెద్ద మనుషులు అంతా అడిగిండ్రు, పెద్ద మనుషులు అంటే మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా అడిగిండ్రు, అది ఆనంద్ బాగ్. అది 3 సార్లు సర్వే చేయించిన నేను, ఎందుకంటే వాళ్ళు పెద్ద మనుషులు అడిగిండ్రు దీన్ని కాదని చెప్పి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు రైల్वे डिपार्टमेंट నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళు చెప్పిన టెక్నికల్ ఆస్పెక్ట్లో కూడా డిస్కస్ చేసినాం మేము. ఎందుకంటే हमारे जो रिटायर्ड रेलवे एम्प्लॉयज़ है वो लोग को टेक्निकल बारे में मालूम होता ना, वो लोग बताए थे नहीं इतना डिग्रीज नहीं है, जरूर यहाँ पे बना सकते बोल के जो बताया था, वो इश्यू पे भी हम डिस्कस किया था. కానీ ఎందుకో వాళ్ళు దాన్ని కష్టమవుతుంది ముందుకు పెడతా అంటారు, ముందుకు పెడతా ఇంకా ఇంకో రైల్వే స్టేషన్ దగ్గరేటట్టున్నది. అంటే ఇదైతే సెంట్రల్లో ఉంది. మరోసారి 3 సార్లు టెక్నికల్ సర్వే చేయించిన డెఫినెట్గా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా నేను ఒకటే మాట చెప్పిన, నో అనేది నా డిక్షనరీ లేదని చెప్పిన, నో అనేది మా డిక్షనరీ లేదు. ఇలా ఎంఎంటీఎస్ ఎక్స్పాన్షన్ కావచ్చు, రైల్వే స్టేషన్ల మోడర్నైజేషన్ కావచ్చు, ఇవాళ కొత్త రైల్వే స్టేషన్లు కావచ్చు. ఇవాళ రైల్వే స్టేషన్ కూడా ఈ మాట చెప్పిన, రైల్వే స్టేషన్ కూడా వాకర్స్కు అడ్డగా మారిపోయినాయి సుమా. మీరు అక్కడ కూడా మంచి టాయిలెట్స్ పెట్టియండి, మంచినీళ్ళ సౌకర్యం కల్పించండి, టైల్స్ వేసి పెట్టండి. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అసలు వాకర్స్కి వాకింగ్ లేని అదైపోయింది, రైల్వే స్టేషన్లే మనకు వాకర్కి అదైపోయినాయి అని చెప్పి కూడా మంత్రి గారు చెప్పినప్పుడు ఐసాక్యా అవునని చెప్పిన నేను. మా మౌలాలి క్వార్టర్స్ రోడ్డు బంద్ చేసిండ్రు అని చెప్తే ఐసాక్యా అన్నాడు. నేను అంటున్నా ఇవాళ మొత్తం సౌత్ సెంట్రల్ రైల్వే కేంద్రం మల్కాగిరి పార్లమెంట్ అని చెప్పిన, మనకు అన్యాయం చేస్తే ఊరుకుంటాము మనం? అస్సలే ఊరుకునే ప్రసక్తి లేదు. కాకపోతే టైం నాకు కూడా 3 నెలలు తిరుగుతున్నా, ఎంత తిరిగినా అయిపోతలేదు ఇది చల్లకుండా. మొత్తం 5 ఏళ్ళు తిరిగినా కూడా అయిపోవట్లేదు. పక్షులకు తిరుగుతున్నా, ఏం సార్ నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు, కార్పొరేటర్ కంటే అద్వాన్ని తిరుగుతున్నావు అంటాను. అంటే నాకు పరిచయం కావాలని ఆతృత, నాకు కనెక్ట్ కావాలంటే ఆతృత, నాకు ఆ స్వార్థం ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం చెప్పబోతున్నా, ఎక్కడ ఉన్నా నాకు 365 డేస్ ఒకటే పని ఉంటుంది. నేను ప్యూర్ పొలిటికల్ లీడర్ని గుర్తుపెట్టుకో. ఇవాళ రాజశేఖర్ లెక్క కూడా బిజినెస్ ఉండదు, బిజినెస్ మా మావిడకు ఉంటుంది. నాకు ఇంకో వ్యాపకం ఉండదు. మా వాళ్ళని నెరిపడతాను నాతో తిరగడానికి, మా వాళ్ళని నెరిపడతారు ఊకైతే ఏం
మాకే ఒక్కోసారి అనిపిస్తే పొద్దునే పోతుంది కదా మళ్ళీ తిప్పితే పాపం ఎక్కడున్నామమ్మా అంటే ఇక్కడ ఉన్నాం, మరి వస్తా అంటే మా రాజలక్ష్మి గారు, మా శ్రావణం అప్పుడప్పుడు తప్పించుకుంటాడు, ఇక్కడలేని సార్ అక్కడలేని సార్ చెప్తాడు. అంటే మాకేముంటుంది అంటే మాకున్న తపన ఎన్ని రోజులు ఎంపీగా ఉన్నాం, ఎన్ని రోజులు ఎమ్మెల్యేగా ఉన్నాం, ఎన్ని రోజులు మంత్రిగా పనిచేసడం ఇంపార్టెంట్ కాదు, ప్రజలకు ఎంత దగ్గరున్నాం అనేది ఇంపార్టెంట్, ప్రజలకు ఏం చేసినా అనేది ఇంపార్టెంట్. వాస్తవంగా కొన్ని విషయాలు చెప్తాం, మీకు కొన్ని విషయాలు చెప్తాం. ఈవెన్ మా రాజశేఖర్ కూడా తెలియదు. మేము ఒక పని చేసినాం, మా ఎమ్మెల్యేలకు గౌరవం దొరకలేదు, మా ఎమ్మెల్యేలకు గుర్తింపు వస్తలేదు, మా ఎమ్మెల్యే అంతా ఆగమైపోతున్నా అని చెప్పి నేనే మా ఎమ్మెల్యే అందరికి ఫోన్ చేసిన. నేనే ఫోన్ చేసి అందరి ఎమ్మెల్యే కలిసి కలెక్టరేట్ మీటింగ్ పెట్టించిన. మేమే వస్తామా, మాకేం బేజాలు, దో ఐఎమ్ ఎక్స్ మినిస్టర్, ఐ విల్ కమ్ టు యువర్ ఆఫీస్ అని చెప్పి నేనే మా వాళ్ళందరూ తీసుకొని పోయినాం. చెప్పినాం మా హక్కులు ఏంది, మా ప్రోటోకాల్ ఏంది, సిస్టమ్ ఏంది, దీన్ని స్పాయిల్ చేయకండి, ఇలా మనం ఉంటాం పోతాం. ఆఫ్టర్ ఆల్ ముఖ్యమంత్రి ఎంతోమంది వచ్చిండు పోయిండ్రు, ఎంతోమంది ఎంపీలు వచ్చిండు పోయింది, ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిండు పోయిండ్రు, కానీ దానికి గౌరవాన్ని తగ్గించకండి, ఆ ఇన్స్టిట్యూషన్ గౌరవం తగ్గించకండి. కార్పొరేట్ ఇస్ ఎ కార్పొరేటర్, వారి గౌరవం వారికి ఉండాలి. ఎమ్మెల్యేనే ఎవరున్నా ఎమ్మెల్యేనే, ఆ ఎమ్మెల్యే కూడా గౌరవం వారికి ఉండాలి. నేను వస్తాను చూసిన నా ఒకటే ఫోటో పెట్టాను, నాకు కష్టమని అంటే బాధ అనిపించింది. మా ఎమ్మెల్యే గారు కూడా పెట్టా, కేంద్ర ప్రభుత్వం నిధులే కావచ్చు కాక ఎంపీ గారే వస్తారు కావచ్చు కాక, కానీ మా ఎమ్మెల్యే గారిని కూడా గౌరవించుకోవాలని చెప్పి ఆలోచన ఉంటుంది మాకు. ఆఫ్టర్ ఆల్ ఫోటోల శిలాపలకాల మీద చూసి ఈ ఫోటో చూసి ముడిచిపోయేదాంట్లో లేము మేము. ఆల్రెడీ మీకు ఇంత పిల్లగాలు కూడా రాయన ఉండబోతున్నా అంటాడు. మా జీవితం ఆల్రెడీ ధన్యమైపోయింది. ఇప్పుడు ఇంకా ప్లాస్టిక్ షీట్ల మీద పెట్టేటువంటి ఫోటోల కోసమో శిలాపలకాల మీద పెట్టేటువంటి వాటి కోసమో అక్కడికంత చిన్నగా లేము మేము. వీ బియాండ్ దట్ మేము ఎప్పుడో వెళ్ళిపోయారు. చిన్నపిల్లలు కూడా రాయన పోతున్నా అంటున్నాను. అంటే 20 ఇది కాదు, మా ప్రజలకు ఏమొచ్చింది అనేదే క్రైటీరియా ఉంటుంది. కాబట్టి నాకు ఎట్లా వేసిండే ఎన్ని మామూలు ఓట్లు వేసాను, 4 లక్షల ఓట్లు. నా గురించి విన్నర్ అంతే, విన్నర్ ఎక్కడ ఏ ఇంటికి ఆ ఇల్లే, ఏ వాడకట్టుకో ఆ వాడకట్టే, ఎవరికి వాళ్ళే ఇంత 11 ఓట్లు వేసారు. ఎలా మాకున్న శక్తి అంతా నాకు తెలుసు. 11 అయితే 4 లక్షల మెజార్టీ వస్తుంది. నాకు తెలిసి మళ్ళీ ఈ చరిత్రలో ఇది మెజార్టీ వస్తుందో రాదా అనిపిస్తుంది ఎవరికి, గంట గొప్ప వేసారు. కాబట్టి ఎన్ని ఎక్కువ ఓట్లేసి ఎంత ప్రేమను ప్రజలు కురిపిస్తారో దాన్ని తగ్గట్టుగా మ్యాచ్ కాకపోతే వెంటనే అసహించుకునేటువంటి ఆస్కారం ఉండనేది నా లెక్క. అందువల్ల నాకు ఎక్కువ మెజార్టీ ఇచ్చి ఎక్కువ ప్రేమ కురిపించి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఇవ్వనిచ్చారు. కాబట్టి నేను కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీతో పనిచేయాలని చెప్పి నేను భావించుకున్నాను. అందుకే మా ఎమ్మెల్యేని తీసుకొని కలెక్టరేట్లో పోయినా మేమే పిలికునే లెక్క, మాకేం బాధ లేదా, మాకు పని కావాలి, మాకు గౌరవం ఇవ్వకపోతే కానీ మాకు పని కావాలి. మంత్రి అడిగినాడు 2-3 సార్లు, అయ్యా మంత్రి గారు మేము ఎమ్మెల్యే ఉన్నాం, మాకు ఒక డిఆర్సీ ఉంటుంది, మేము వస్తావా రాలేదుగా, మేమే పోయినాం మీటింగ్ పెట్టుకున్నాం, మేమే పోయినాం కమిషనర్ దగ్గరికి, మేమే పోయినాం ఎండి వాటర్ వర్క్స్ దగ్గరికి, మేమే దగ్గర ఒక్క దగ్గర సార్ మీరు రావద్దు అన్నారు. అరే రావద్దు కదా, మరి పని చేస్తామని నువ్వు రాకు సార్ అన్నారు. సంతోషం, ఎందుకంటే ఆమె మా దగ్గర పనిచేసింది కాబట్టి. ఆమెకు ఎక్కడ అనిపించింది, అయ్యో మా సార్కి ఇంత స్థాయిలో ఉండి మళ్ళీ వస్తా అంటాడు బాగుండదు అని చెప్పి అని ఉంటుంది. ఆమె రావద్దని చెప్పింది. కానీ అందరి దగ్గరికి పోయినాం మేము. మా ఎజెండా ఏంటిది, ఈ మురికి కాలువలు పారుతాయి, మేము ఒక గొప్ప సజెషన్ చేసినాం రైల్వే మంత్రి గారు. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలలో అటు రోడ్ నుండి ఇటు రోడ్ నుండి కనుక ఉంటే కొంచెం ఏమాత్రం సహకరించిన 10 ఫీట్ల 6 యూపీలైనా కట్టండి అని చెప్పినాం మేము. ఎన్ని ఉంటుంది కట్టండి, ఇక్కడ చెప్పలేదు 20 కట్టండి, ఏం పొమ్మిలేకపోతే చెప్పండి. అంటే ట్రాఫిక్ ఒక దగ్గరికి ఇటు జమ అయిన తర్వాత అసలు ఒక్క నిమిషంలో 100-200 వెహికల్స్ జమ అవుతాయి అటు ఇటు. అట్లా ఉన్నది. ఎంత వీలైతే అంత, ఎన్ని ఎక్కువ కట్టగలుగుతా అన్ని. నా ఒక్క హైదరాబాద్ గురించి మాట్లాడుతుంది, అది కలకత్తా కావచ్చు, అది బొంబాయి కావచ్చు, అది ఢిల్లీ కావచ్చు, అంతా కూడా కట్టమని చెప్పినాం. తప్పకుండా వాళ్ళు అంగీకరించారు. నేను ఒకటే రాజశేఖర్ గారు, మొత్తం ఈ మల్కాగిరిలో ఎక్కువ ఉన్నాయి లైన్, ఎక్కువ లైన్ ఉన్నాయి మల్కాగిరిలో ఉన్నాయి, మీ అసెంబ్లీలో ఉన్నాయి. కాబట్టి ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ వచ్చినాం, ఇక్కడ వస్తే ఆ గొడవ పెట్టింది మొత్తం. గేట్ ఒకసారి బంద్ అయినా గొడవ పెట్టి పడేసాను. ఈ గేట్ ఓపెన్ అయినప్పుడు ఈ షాపులన్నీ మంచిగా నడిచేది, ఈ గేట్ బంద్ కానీ షాపులన్నీ కథమైపోయినాయి. అంటే మనం ఆలోచన చేస్తే గేటు సమస్య మాత్రమే కాదు, దాని చుట్టూ అల్లుకొనిటువంటి ప్రజల జీవితాలు కూడా ఉంటాయనే విషయం మనం మర్చిపోవద్దు. వాళ్ళు వచ్చి ఒకటే చూడు, సార్కి ఇట్లా అయింది సార్ అంటే ఏం చేస్తాం అంటే ఒక్క ఎక్క మారిపోయి చూడు. అంతకుముందు రోజుకు 1000 రూపాయలు సంపాదించుకుంటాడు, దెబ్బకే 100 రూపాయలు పడిపోతుంది, ఆగమైపోతుంది. ఇక కిరాయి కూడా కట్టలేడు.
నువ్వు 6 ఊబులు కట్టినా మీరు 6 ఊబులు కట్టినా ఏది కట్టినా కూడా కొంత ఆలోచన చేయాలి. అందుకని ఇక్కడ దీని పక్కకే కొంచెం దూరంలో కొంత ఎత్తున్నది. మేమన్నా లారీలు పోవాల్సి అక్కర్లేదు కదా, మాకు కారు పోతే చాలు, సైకిల్ మోటార్లు కార్లు పోతే చాలని చెప్పినాం. అట్లాంటి కాడ ఎన్ని వస్తాయో అన్నీ మీరు వేయండి, పెద్ద ₹1 కోటి 2 కోట్ల రూపాయలతో ఇష్యూ కాదని చెప్పినాం. డెఫినెట్గా ఇవన్నీ ఇప్పుడు మనం మీటింగ్లో ఉంటాం కాబట్టి చెప్తా అని చెప్పి మనం చేస్తూ, ఎందుకంటే సమస్యలన్నీ చూసిన వాళ్ళం మేము. చాలామంది ప్రజలు ఏమంటారంటే మేము రాగానే 1 నిమిషం చెప్పగానే 1 నిమిషం చెప్పాలి, 1 నిమిషం వింటాను అంటారు. 1 నిమిషం చెప్తే అర్థమైపోతుంది మాకు ఇది ఏందో. డాక్టర్ ఎట్లయితే చేయి పట్టుకోవాలని చెప్తాడో పొలిటికల్గా అంటాడు కూడా చెప్పగానే గుర్తుపట్టేస్తాడు ఈ సమస్యకి ఇదని చెప్పి. వాళ్ళు అల్ల రీసెర్చ్ కాలేదు, మేము ఇళ్ళ రీసెర్చ్ కాలేదు కాబట్టి డెఫినెట్గా మేము ఎక్కువ చెప్పనీయకపోవచ్చు, కానీ ఆ సెన్సిటివిటీ, ఆ సోయి, ఆ కమిట్మెంట్, ఆ నాలెడ్జ్ తప్పకుండా ఉంటుందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ డెఫినెట్గా ఇవాళ ఈ ప్రాంతంలో ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేస్తామని చెప్పి మనం చేస్తూ సెలవు. భారత్ మాతాకి జై.